నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సార్, ఎలా ఉన్నారు? పర్వాలేదండి. చాలా రోజులైంది కనిపించక. అవునండి, మొన్న కొంచెం వడదెబ్బ తగిలింది. విజయవాడ నుంచి తిరుపతి దాకా వెళ్ళి వచ్చే సమయంలో కొంచెం వడదెబ్బ తగిలింది. పర్వాలేదు, మామూలండి. సో ఇప్పుడు రేపు అమరావతికి దేశ అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారు. ఘనంగా అమరావతి శంకుస్థాపనకు అంటే ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. అది కాదండి, శంకుస్థాపన చేశారు. తర్వాత 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులకి ఒకసారి కుటుంబంతో చేశారు. తర్వాత పునః 2 సార్లు 3 సార్లు చేశారండి దాని మీద. దానికి ఒకసారి ఆయన శంకుస్థాపన, రెండోసారి పన్నుల కోసం శంకుస్థాపన, రెండోసారి పన్నుల ప్రారంభం అని చెప్పి 2014 నుంచి 19 వరకు 3 సార్లు శంకుస్థాపన జరిగిందండి. ఓకే, ఇంకొకసారి ప్రధానమంత్రి గారి చేత చేపించాలని. దేనికండి? చెంపుడు మట్టి మొహాన నెత్తి కొట్టి మురికి నీళ్ళు కొట్టేశారు. యమునా నది నుంచి వచ్చే తాగడానికి చచ్చిపోతారు జనాలు, నానా గొడవలు జరుగుతున్నాయి, నొరగ వచ్చే నీళ్ళు అని చెప్పి అక్కడి నుంచి కొట్టారు. పార్లమెంట్ మట్టి పెడితే ఆల్రెడీ మేము తీసుకెళ్ళి ఇచ్చాం కదా. ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్లో అసలు సంబంధం లేదని చెప్పిన షర్మి గారు ఉన్నారు కదా, ఆవిడ సంగతి ఆవిడ మాట్లాడేదాన్ని పక్కన పెట్టేయండి. ఈవిడికి ఇవాళ గుర్తొచ్చింది ఆ మట్టి. రఘువీరెడ్డి గారు కూడా అప్పుడు ఉన్నారు. ముందే నేను, రామకృష్ణ గారు, శర్మ గారు అందరూ వెళ్ళాం ఢిల్లీకి. మట్టి నీళ్ళు తిరిగి వెళ్ళి మోడీ గారు ఇంటికి వెళ్ళి ఆ కార్యాలయానికి వెళ్ళి ఇచ్చాం. మన మెయిన్ దాని రాజ్పథ్ దగ్గర కూడా అక్కడ నీళ్లు పారబోసి వచ్చాం. అవును, అది కాదండి. ఏం జరుగుతుంది? ప్రధానమంత్రి గారు ఆవిష్కరణ ఆ రోజు శంకుస్థాపన చేస్తారు. రైట్ సైడ్ 3 స్టేజీలు వేశారు. లెఫ్ట్ సైడ్ ఎమ్మెల్యే, రైట్ సైడ్ మధ్యలో వీరు, రైట్ సైడ్ ఏమో ఇంపార్టెంట్ అని నన్ను కూడా పిలిచారు. ఆ స్టేజ్ మీద ఉన్నాను నేను కూడా, రైట్ సైడ్ స్టేజ్ మీద. చూసుకోండి ఆ చిత్రాల్లో ఏమి ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్కు 1500 కోట్లు ఎంగిలి మెతుకులు పిలిచారు ఆ రోజు అమరావతి కోసం. అది కూడా వెంకయ్యనాయుడు గారు ఉండటం వల్ల 2 నగరాలు దానికి కలపద్దని మిగతాది ఇచ్చిన నిధుల్లో అండర్గ్రౌండ్ దానికి ఇచ్చారు. ఇవాళ వరకు బూడిది ఇచ్చారు. దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారనే వాదనలు అనేక ఉన్నాయి. ఇవాళ ఎవరు చూపు అయితే పడకూడదో నాశనం అయిపోతారని ఆయన పిలుస్తున్నారు. పచ్చి స్వార్థం కోసం. ఓకే, ఆయన కాబోయే రేపొద్దున మీరు ఏదో చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారంటే మొదట నిర్మలా సీతారామన్ గారు చెప్పిన 15,000 కోట్లు ఏదైతే ఉందో ఇది మేము ప్రశ్నిస్తున్నాం, ఇలా వచ్చి 4 సంవత్సరాలు సాయం చేస్తామని చెప్పారు. అది పూర్తిగా గ్రాంట్ అని 2 కుండలు తీసుకొచ్చి పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు తప్పుడు అందరూ బద్దలు కూడా చెప్పారు మనకి. తర్వాత మళ్ళీ అప్పు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలాగో కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. ఈ దేశంలో 25 లక్షల కోట్లు తీసుకున్న కాశీ గవర్నమెంటల్ సంస్థలు ఏం తీసుకున్నా కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. దానికోసం ఒక ఎఫ్ఆర్బి నార్మల్స్ లిమిట్ చేశారు. అది పెద్ద జేబులో నుంచి ఇచ్చినట్ట. కానీ ఆ 15,000 కోట్ల రూపాయలు మేమే కేంద్రమే భరిస్తుందని రేపొద్దున ప్రకటిస్తున్నారు అంటున్నారు. దానికి ఒక భూభాంతరాలు దద్దరిల్లిపోయేటట్టు ఇదంటండి. ఆల్రెడీ ప్రకటించారు. 2024 బడ్జెట్లో 15,000 కోట్లు సాయం చేస్తున్నాం, అలాగే 4 సంవత్సరాల సాయం అన్నారు. ఇంతవరకు అప్పు అంటున్నారు. అది మేమే కట్టుతామని ఒకటి ప్రకటిస్తారని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా మేము 1 లక్షల కోట్లతో మొదలు పెడుతున్నామని ఈ 2 ప్రకటనలు వస్తుందని ఆశిస్తున్నారు. దానికోసం ఇంత అడావిడి 10 ఏళ్ళు. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ఉండగా నెత్తి మీద రాయి పెట్టి కొట్టినట్టు నేను ఈ మాటలు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ కామెంట్స్ చేసి నా మాటలు కాదండి, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎంత నరేంద్ర మోదీని మోసగాడని మాట్లాడారు, కుటుంబం గురించి మాట్లాడారు. దయచేసి చెప్తున్నాను, నేను నాకన్నా గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు నా మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ భారతీయ జనతా పార్టీ నమ్ముతావా అన్నారు. ఆ ఉత్తర భారతదేశం చూసే దాన్ని అసలు ఎలా మాట్లాడారో చెప్తే ఇక్కడ చెప్పుకుంటే సిగ్గుచేయటం అనమాట. అంటే సభాముఖంగాను ప్రజల సమక్షంలోనే మాట్లాడిన మాటలన్నీ ఆన్ రికార్డ్ మనం ఉన్నాయండి. ఆ రోజు ఉత్తరాది అహంకారం అన్నారు, ఎన్ని మాట్లాడారు. ప్రాణ త్యాగం చేస్తానని ఆమరణ దీక్ష అన్నారు. కళ్యాణ్ బాబు నిజమైన తెలుగు జాతి బిడ్డగా మాట్లాడారు ఆ రోజు. ఏమో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ ద్రోహం చేస్తున్నారు. తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కళ్యాణ్ బాబు గారు లాంటి పవర్ఫుల్ వ్యక్తి మాట్లాడిన తర్వాత ఒంటి కారం రాసుకుంటారా అని చెప్పి తిట్టారు ఆయన పార్లమెంట్ సభ్యుల్ని. సిగ్గు ఉంటే శరం ఉంటే అన్నారు. మరి సిగ్గు శరాలు ఏమైపోయినాయో. ఇప్పుడు రాజకీయాలలో శాశ్వతంగా శత్రువులు రాష్ట్రాన్ని బొందపెట్టేటట్టు చేస్తున్నారు కదండి. 10 సంవత్సరాలు ఒక తరం నష్టపోయారండి. విభజన హామీలు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆ గుజరాత్కి ఎవడబ్బా సొమ్మని తరలించుకెళ్ళిపోయారు అడిగారు ప్రజలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం 15 లక్షలు అని చెప్తున్నానండి. 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసాం. బుర్ర తక్కువ ఎదల గురించి నేను చెప్పలేను. ప్రజలకు తెలుసు. బస్సు యాత్ర, పాదయాత్ర, విద్యార్థులు మేము చేసాం. ఢిల్లీ వెళ్ళాం. ఎంతమంది, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి ఎంతమంది కలిసాం. ఢిల్లీలో ధర్నాలు చేసాం. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జాతీయ సెమినార్లు పెట్టాం. రాష్ట్రం అంతా తిరిగాం. 95% మీడియా వేయలేదు. ఇలాంటి 90% మేము చేసిన ఉద్యమాలు అంతకన్నా ఉధృతంగా చేసినా వేయలేదు. దాన్ని నేను కాదు బాధ్యుడిని.
గౌరవనీయ విద్యులు వారిని ఏమన్నా మీడియా వారిని గౌరవిస్తాను, ఎందుకెళ్ళేదో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. మా చర్చలు కూడా పిలవలేదు, మేము రెడీగా ఉన్నాం చర్చించడానికి కూడా, కానీ ఎందుకు పిలవలేదు తెలియదు. అలాంటిది నేను అడుగుతా ఉన్నాను, ఏం జరిగిందని 10 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఆ రోజు అంటే మాట్లాడిన మాటలు మనం చూసాం. ఇంకా దారుణంగా అలా చర్యలు ఏంటండి, నాశనం చేసేటట్టు దాన్ని భూస్థాపితం చేస్తా ఉన్నట్టుంటే, నాశనం చేస్తుంటే నెమ్మకి నీరెత్తుకొని కూర్చొని జనమాల కీ ఇచ్చిన బొమ్మలన్నీ వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తుంటే పిచ్చోళ్ళ ప్రజలు పాగలగల. ఇప్పుడు మళ్ళా దృష్టిలో రేపు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఈ మాటలన్నీ పక్కన పెట్టి మనం చూస్తాము, ఖచ్చితంగా తెరపైన ఆలింగనాలు చేసుకోవడాలు, నవ్వుకోవడాలు, ఒకరినొకరు విలువలేని రాజకీయాలు, పొగడ్తలతో తక్కువేం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అలైబాలేలో ఉండరు. ఈయన కాదు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా గారు అన్న, నువ్వు అమరావతి గురించి నేను మాట ఇచ్చాను, నేను శంకుస్థాపన చేశాను, నువ్వు ఇలా చేయకూడదని ఒక్క మాట ఇస్తే ఆయన కేసులో 6 నిమిషంలో పని నడిచేది. దాన్ని బ్రహ్మాండం కట్టక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నట్టు 50 అంతస్తులు కట్టక్కర్లేదు. హరిత రాజధాని కింద అద్భుతంగా చేయొచ్చు. ఈయన ప్రణాళిక దాన్ని భూస్థాపితం చేస్తే నాశనం చేయక్కర్లేదు. అంటే శివుని ఆజ్ఞ లేదని ఏమైనా కొడుతుందో లేదో తెలియదు, కానీ అమిత్ షా గారు మోడీ గారు ఆజ్ఞ లేకుండా 5 సంవత్సరాలు ఆపగలుగుతారైనా? చెవులో పువ్వులు క్యాబేజీలు పుట్టుకెళ్ళాలతో చెప్పండి, వెళ్ళి సిగ్గుండాలి మాట్లాడతాను కొంతమంది. ఇప్పుడు జరిగింది అమరావతి మాకు ఒకటే కోరుకుంటాను, అమరావతి అద్భుతంగా అన్ని వర్గాలు, మళ్ళీ నేను చెప్తాను, కొందరు పరిమితం అయ్యేటట్టు సింగపూర్ ఆ శిష్యాలని వద్దన్నా మేము, అన్ని వర్గాల ప్రజల నివాసం ఉండి, ఇంక్లూడింగ్ సింగపూర్ లో చూశారు కదండి, బలహీనం అంటే పేద అల్పాదాయ వర్గాలకు కూడా సెపరేట్ గా సబ్సిడీస్ ఉంటుంది. అలాగా హరిత రాజధాని కింద, గొప్ప రాజధాని కింద, తెలుగు వాళ్ళకి కాదు ఈ దేశంలో అధునాతన గొప్ప రాజధాని కింద ఉండేటట్టు, సమాంతరంగా హిందూపురం నుంచి ఇంచాపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేసేటట్టు ఒకటే మాట చెప్తాను, నేను మాట మార్చలేదు. కళ్యాణ్ బాబు గారు ఎవరికి రాజధాని పుస్తకం ఒకటి ఆవిష్కరించి గొడ్డే స్వాప్రతిష్ఠులుగా స్వీకరించారు. మరి సిపిఎం పార్టీ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గెస్ట్. ఆ రోజు ఏం మాట్లాడారు వీడియోలో చూసుకోండి. మేము మాట మార్చలేదు ఏ రోజు, కాట మీద నిలబడి ఉన్నాం, రాజకీయాల్లో మేము లేవు, స్వతంత్రంగా నిలబడి ఉన్నాం. మా మీద విషయం చెబుతారా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు రేపు వచ్చినప్పుడు కూటమిలో భాగంగా ఉన్నందుకు గాను ఏదైనా పట్టుబట్టి మొన్నట్లాగా కొన్ని నీళ్లు కాస్త మట్టి కొట్టి వెళ్లకుండా కళ్ళలో 10 ఏళ్ళు కొట్టుకుని అలాగే తిరుగుతున్నారా? నీళ్లు పడిపోయి ఇలాగా మోడీ గారు కాళ్ళు పట్టుకుందాం తిరిగి బ్యాచ్ ఉన్నారు, పడిపోతున్నారు మోడీ గారు కాళ్ళ మీద. రేపు పొద్దుట మౌనంగా కూర్చుని నవ్వుకుని వెళ్ళిపోకుండా రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ ఏమైనా ఉంటదంటారా? 15,000 కోట్లు ఇచ్చింది ఉచితంగా నేను చేస్తున్నానన్న మాట అంటారని ఆశాభావం. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రారంభిస్తాను, ఎప్పుడో ప్రారంభం కావాలి, లక్షల పైన మేము చేస్తామని, ఇంకోటి తయారు ఇస్తారని. గూఢాచార్య వర్గాలు నాకు లేవు, కానీ బాగట్టా చెప్తున్నారు. ఔపారిటీస్ టు నాకు ఐ డోంట్ నో, అది కూడా అవుతుంది. ఎందుకంటే బీహార్కే 1,25,000 కోట్లు ప్యాకేజీ ప్రకటించారు, అలా బోల్డెన్ ప్యాకేజీ ప్రకటించారు ఆయన. అందువల్ల అది అబ్సల్యూట్లీ వాళ్ళు మోసం చేసిన వాళ్ళని అంటే నమ్మించి మోసం చేశారని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆ విషయం నాకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ తీసుకొచ్చారంటే కేసీఆర్ కనిపించారు. ఆంధ్ర కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళని, వాడు ఏ జాతి అయితే తమ ప్రాంతం కోసం త్యాగం చేసిన వాళ్ళు గుర్తుంచుకోదు, ఆ జాతి మన జాలదు, ఆ జాతి పైకి రాదు. కానీ ప్రజలందరూ గొప్పవాళ్ళు. అక్కడ జయాంధ్ర ఉద్యమం కోసం 300-400 మంది ప్రాణాలు అర్పిస్తే ఒక క్షణం లేకపోతే నేను మేయర్ గారిని పట్టుకుని తిప్పలు పడి దాన్ని కార్యక్రమం చేయించాను, గుంటూరులో దండేశాం. ఒక్క సమైక్యాంధ్ర కోసం ఒక విగ్రహం తుమ్మి సందీప్ నేనే ఆవిష్కరించాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళ నాన్నగారి కోసం కాగితాలు పెడితే ఈ పాలకుల వీళ్ళు పాలకులు అండి. ప్రత్యేక హోదా కోసం చనిపోతే కనీసం కన్నీటి బొట్టు రాల్సిన వీళ్ళు పాలకుల. ఎవడైతే కానివ్వండి కన్ను చెప్తున్నాను. ఇప్పుడు ఒక సంస్కారం లేని పాలకులు వీళ్ళు. సంస్కారం లేదు, 24 గంటలు వీళ్ళకే బానిసలకు బతకాలా? తెలంగాణ ప్రభుత్వం ఏదైనా కానీ లోపాలు ఉండండి, కేసీఆర్ గారి లోపాలు ఉండి, రేవంత్ రెడ్డి గారి లోపాలు ఉండి, ఇంకొకరు బండి సంజయ్ గారి లోపాలు ఉండండి, అది వేరే సంగతి. బట్ ఆ ప్రాంతం కోసం త్యాగం చేసిన వాళ్ళని 90% గుర్తించి గౌరవించుకుని సాల్యూట్ చేస్తానని నా తోటి తెలుగు బిడ్డలకి, నా తోటి తెలుగు జాతి బిడ్డల వాళ్ళు. సార్, ప్రస్తుతానికి ప్రధానమంత్రి గారు వస్తున్న తరుణంలో ఇంకొక హాట్ టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉంది, సరైన పథకాలు ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో లేవు అని సుస్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో మాకు చేయాలి అని చాలా ఉండింది, బట్ డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటున్న నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి వస్తున్నందుకు గాను కోట్ల రూపాయలు అనేది కాదండి. ఎంతమంది ఎంత ఖర్చు పెట్టారు అంటే మనకి 400 కోట్ల 1000 కోట్ల 500 కోట్ల అయిందని కాదండి, మొత్తం కాదు. నేను చూశాను, కానీ ఎంతమంది ఎంత ఖర్చు పెట్టారు? ఆయనే 1500 కోట్లు ఇన్ని ఇచ్చింది కాదండి. వెంకయ్యనాయుడు గారు ఉండటం వల్ల నేను చెప్తున్నాను, అది వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఇంకో కొంత వచ్చింది. ఈయనే ఉంది బూడిదీను మొహాన్ని ఎత్తి మీద కొట్టిపోతే ఆఖరి అప్పుడు 10 సంవత్సరాలు చేసిన నాశనం 50 సంవత్సరాల వరకు కూడదండి. ఆయన 1,00,000 కోట్లు ఇచ్చిన కూడదు.
ఒక తరం నష్టపోయిందండి. ఆంధ్ర విభజన హామీలు కనుక ఇచ్చుంటే, ఒక ఇన్సెంటివ్ ఇస్తుంటే 15 లక్షల మంది యువకులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని చూసేవాడు. కింద కామెంట్ చేసేవాడు చేసుకోండి, ఎవడు బాధలేదు, అది ఆ రోజులు గాసిపోయి. 15 లక్షల మంది యువకులండి ఇండస్ట్రియలిస్టుల కింద తయారయ్యేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉద్యోగాలు 1.5 మంది విశాఖపట్నంలో ఉన్న, లేకపోతే శ్రీకాకుళం కట్టుకోవాల్సిన హిందూపురం ఉన్న సొంత ప్రాంతంలో సగర్వంగా బతికేవాళ్ళు. ఇవాళ కళ్యాణ్ బాబు గారు 10 లక్షలు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొంతమందికి ఇస్తాను, సరే ఇచ్చేయలేదు, ఇండస్ట్రియలిస్ట్గా చేస్తాను. ఆ హామీ ఎందుకు పక్కన పెట్టారో తెలియదు. కానీ అసలు ఆయన హామీతో సంబంధం ఇక్కడ వచ్చేది ఏ హక్కు లేకుండా 100% ఎగ్జామ్షన్స్ గుజరాత్కి తరలించుకెళ్ళిపోయిందండి. ఏ చట్టంలో లేకుండా హక్కుగా రావాల్సింది మన పక్కన పెట్టి ఇది ముగిసిన చాప్టర్ అని చెప్పి మాలాంటి వాళ్ళు నోరు నొక్కేసిందండి. వీళ్ళందరూ ఒకటే, ఉత్తర భారతీయ జనతా పార్టీ దానికి చెంచాగిరి చేస్తున్న మిగతా 3 పార్టీలు ఎక్కువ తక్కువలో ఒకటే. అది యువతరం దెబ్బతింటుందా బాబు? మీ గురించి ఆయన మాట్లాడుతుంటే మీ గురించి ఇన్సెంటివ్ మొత్తం పోయినాయి, ఏదో పావులపేట ఎంగిలి మెతుకులు ఇస్తున్నారంటే దాని గురించి మాట్లాడకుండా మా నాయకుడు గొప్ప, ఆడేదవా మా నాయకుడు గొప్ప, ఇదా 24 గంటలు, లేకపోతే ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఎవరో సినిమా నటులుగా దాని గురించి ఇంకో ఏంటండి నిన్న కాకుండా వచ్చింది అగోరి, వీళ్ళందరూ చూసుకుని ఆనందించమానండి చాలా. ఇంకోటి మీరు అందరూ ఇందాక ఇప్పుడే వార్త వచ్చింది, అద్భుతమైన వార్త. మంత్రులు గారు మరి పార్సాద్ గారు ప్రధాని అమరావతి టూర్కి సభకు 5 లక్షల మంది. ఏమండి ఏం మీ షోకా? ఎక్కడి నుంచి వస్తున్నారు? స్వచ్ఛందంగా వస్తున్నారు వీళ్ళు. ఆ మోడీ గారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి నేను అల్లా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కళ్యాణ్ బాబు గారు అన్నారు. ఏమన్నారు మాట్లాడమనండి. చూడండి, ఎన్నిసార్లు పునఃప్రారంభం కావాలి, చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని తనిఖీల బర్ని ఏదో సినిమాలో మన ఈయన అచ్చిరెడ్డి గారి సినిమా, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో అమరావతికి రాజధాని కోసం ప్రభుత్వ రవాణా వస్తుంది. ఏంటంటే రవాణా గారు కల్పించేది ఒక్కొక్క బస్సులో 6,600 బస్సులు అంట. మొత్తం మిగతా అంతా స్తంభించిపోవాలి ఈయన వస్తున్నారని. మీ పాద దీనికి చూడండి, ప్రైవేటు బస్ సంస్థలు ఆర్టీసీ బస్సులు అధికారులు రాజధాని చుట్టుపక్కల పాలన ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్క బస్సులో 6 పొట్లాలు, 100 అరటిపండ్లు, 120 వెడి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు శుక్రవారం మధ్యాహ్నం 12 సభకు చేరిన అందులో ఆలపహారం, సభకు వచ్చిన భోజనం అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం పూర్తిగా ఏర్పాట్లు చేస్తారు. ప్రజలు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మినిమం చేసుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్కి సంబంధించిన ఆహారం ఆయా బస్సులు చేర్చే బాధ్యత పౌర సరఫరాల శాఖ చేసుకుంటుంది. కిషీడ్ చెట్టు, ఆరెంజ్ పండు కూడా మధ్యలో అందరికి అందిస్తారు. తిరుగు ప్రయాణంలోనే దానిలో డెన్ ఇంటికి చేరుకుంటారు. ఎండలు ఎక్కువ అనేక జాగ్రత్త మార్గదర్శనం ఆరోగ్య ప్రభుత్వ సిబ్బంది అందరూ అందుబాటులో ఉందేట్టు చూస్తున్నారు. ఏది ఈ కార్యక్రమానికి ఎండలో వచ్చే కార్యక్రమానికి అక్కడ అందులో వడదెబ్బలో భయంకరమైన గాలులు అని నేషనల్ మేనేజ్మెంట్ ఇచ్చింది. ప్రతి గ్యాలరీలో 6 కూడా వైద్య బృందం ఉండాలండి. ఒక ఇన్ఛార్జ్ గ్యాలరీ చూసుకుంటారు. ఎలాంటి అచ్చెన్నాయుడు గారు అధికారులు ఆశించారు. యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద నిన్న సింహాచలం గోడ మీద గురించి తర్వాత మాట్లాడుకున్నాం. అలాగే రాజధాని అభివృద్ధి గురించి రాన్న తరుణంలో అధికారులు ప్రతి విజయ కలెక్టర్ సమావేశించారు. మంత్రులకి జిల్లా మంత్రులు అనగా సచిపేస్తే కొట్టిన రవికుమార్ గారు, పార్సాద్ గారు మొత్తం దిశ ట్రైన్ చేశారు. యుద్ధ ప్రాతిపదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు విపరీత యుద్ధ ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. ఏందండి ఇది? ఏంటండి ఇంత బానిస అల్లూరు సీతారామరాజు పుట్టిన నేల ఇది. రొక్క సీత మీద వ్యతిరేకించిన నేల ఇది. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ప్రపంచాన్ని కాపాడిన, మానవాళ్ళని కాపాడిన, మందులు కనిపెట్టిన నేల పుట్టిన నేల ఇది. ఉయ్యాలవాడ పుట్టిన నేల ఇది. కన్నిగంటి హనుమంతు పుట్టిన నేల ఇది. పర్నాటి బాలచంద్ర పుట్టిన నేల ఇది. కొమరం భీమన్న, రుద్రమదేవన్న తెలుగు జాతి బిడ్డలుగా ఉన్న ఎలాంటి చోట్ల ఇలాంటి బానిసత్వం, జీహుజూర్ అనే బానిసత్వం ఏ పార్టీ అంట్లా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు సార్. ఎక్సెప్ట్ వామపక్షాలు తప్ప. ఇప్పుడు వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తారా? స్వచ్ఛందంగా ఏంటంటే బస్సులు పెట్టి ఇప్పుడు నాన్న కూడా చేస్తే 6,000 స్వచ్ఛందంగా కొన్ని 100 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు డబ్బుల గురించి వాళ్ళు పెట్టే ఖర్చుల గురించి పడితే ఇప్పుడు బయట ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయి. అసలు అవసరమా నాకు అర్థం కాదు. ఇవాళ ఏంటంటే మే 2వ తారీఖున అవసరమా? ఏజ్ లిమిట్ ఏమైనా పెట్టారు? కాదండి, ఏజ్ లిమిట్ కాదండి. దాంట్లో వాళ్ళ హెచ్చరిక మధ్యాహ్నం 11 గంటల నుంచి ఎవరు బయటికి రాకండి, ఎక్కువ ఓ పక్కన హెచ్చరికలు చేస్తున్నారు. వడగాళ్ళు వచ్చే ప్రమాదం ఉందని ఓ పక్కన అంటున్నారు. ఓ పక్కన వచ్చి మోడీ గారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరించడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి భక్తుల కన్నా ఏర్పాటు చేస్తే ఒక పుణ్యమన్న వస్తుంది. ఎవరి మొహం అయితే, ఎవరి చూపు అయితే ఆ భయంకరం చూపు ఆ అమరావతి పడకూడదు అనుకున్నారో మళ్ళీ పడటానికి వస్తుంది. ఒకవేళ అది ఇచ్చినా సరే ఎంత ఇబ్బంది పెడితే కనీసం మాట కూడా మాట్లాడలేదు. 13 రాజధానులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ రోజు బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు వీర్రాజు గారని సారాయి తక్కువ రేట్లకి వాళ్ళు ఉద్యమం చేశారు కదండి. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉతికేశారు.
అలిపిరి సంఘటన మళ్ళీ జరుగుతుంది చాలా అన్నట్టున్నారు కదా ఆయన. మేము అధికారులు 3 రాజధానులు ఇస్తే తప్పే ఉంది, మేము వస్తే 13 రాజధానులు ఒక చోట ఒకటి పెడతామన్నారు. వీళ్ళ అండి రేపు పొద్దున్న స్టేజ్ మీద కూర్చుంటారు, చెవులో పువ్వులు పెట్టుకుని జనం చూస్తూ ఉంటారు. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు, సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోయిన దుర్ఘటన. ఆ గోడ కట్టి కూడా సంవత్సరాలు అయింది, చరిత్ర ఉన్న కూడా కాదు, ఒక 1 month అయిందంట. అది భారీ వర్షాకాలం భారీ వరదలు వచ్చినాయి అని చెప్పి ఎవరు చెప్పారండి? వేసవకాలంలోనా సార్? కాదు, నిన్న ఎవరు అన్నారు? మొట్టమొదటిగా దురదృష్టకరమైన సంఘటన, చనిపోయిన వారికి మొట్టమొదటిగా మనం వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేద్దాం. చాలా దురదృష్టమైన సంఘటన అమ్మ. కొంతమంది ఒక సనాతన ధర్మం బట్టి భగవంతుడికి వెళ్ళిపోయారు, అదృష్టం, ఇలాంటి పిచ్చి మాటలు ఆర్య సనాతన బ్యాచ్ని నమ్మమాకండి. ఈ ఆర్య సనాతన బ్యాచ్ అని ఒకటి తయారైంది, మనం కాదండి. వీళ్ళకి వెంకటేశ్వర స్వామిని, షిరిడి సాయిబాబాని, అయ్యప్ప స్వామిని కూడా గౌరవించని ఎక్కడో ఇరాన్ నుంచి రాసుకొచ్చిన గ్రంథాలలో పురాణాలను పెట్టుకుంటారు. దురదృష్టమైన సంఘటన, ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో, ఇంతకుముందు టెండర్ వచ్చింది, ఇంకోటి ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద కూడా తోసేసుకునే దిక్కుమాలిన సన్నాసి చర్యలు కట్టిపెట్టమంటున్నా. ఇది డ్యూ రెస్పెక్ట్స్ దెమ్. ఇది ఇప్పుడు నిజంగా అది అద్భుతమైన ఇదన్నా ఈ విషయంలో మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఇవి పుణ్యక్షేత్రాలు, భక్తుల తాకిడి రద్దీ ఉండనే ఉంటుంది. అసలు ప్రస్తుతం అంటే మనం చూస్తూ ఉంటాము అక్కడ పరిస్థితులు, సిచ్యువేషన్ ఎలా ఉంటాయో, వాటి పర్యవేక్షణ లోపం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వాల తప్పిదాలు కాదండి. లంచాలకు అలవాటు పడిన వైనాలు దేశమంతటా సాగుతున్నాయి. నిజాయితీ నిబద్ధతలకు పెద్దపీట వేసే ఈ ఒకనాడు ఈ దేశంలో ఇంకొన్ని బ్రిటిష్ వాళ్ళని తిడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన ఎంత నాణ్యత కొనే చూడండి. ఇవాళ చెప్తున్నాను, పచ్చి స్వార్థపరులు రాజకీయ నాయకులు ప్రేరేపితం 99, మిగతా 1% పక్కన పెట్టండి. ముందల వ్యవస్థ మారాలి, ఈ వ్యవస్థలు పోవాలి. కొత్త నవతరం ఒక ఈ రాజకీయ ఈ దిక్కుమాలిన ఈ జాడ్యాలు ఏది ఇవన్నీ లేని, అవినీతార్పణ లేని కొత్త తరం రావాలి. లేకపోతే ఇదేంటండి ఇవాళ దీంతో ఆగదండి. రోడ్లు కానీ కానీ ఒకటి కాదండి, చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. మౌలిక స్వరూపాన్ని మనం మార్చాలి. ఈ ఒక్క సంఘటన డెఫినెట్గా ఖండిద్దాం, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ శాశ్వతమైన పరిష్కారం ఏంటి? చెక్స్ పెడుతున్నారు. ఇవాళ ఒక టెండర్ వేస్తే ఎంత పర్సంటేజ్ ఇస్తారు, ఏం చేస్తారు, ముందర ఎవరికి వాళ్ళు పర్సంటేజ్, నాకు అర్థం కావట్లేదండి. ఒకప్పుడు అవినీతి పడి జైలుకి వెళ్ళి వస్తే ఏం చేసేవారండి? ఆయన మొహం చూపించుకోవడానికి బయటవాడు. ఒక తాగుబోతు నేను చెప్పిన సత్యం, ఎవరన్నా తాగుబోతు మా పూల్లో 3 స్టార్ బార్ ఉండేదండి, తెలిసేవాడు మీకు. ఆ బార్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా కనపడకుండా పక్క సందుల్లోంచి సైకిల్ స్కూటర్ అసలు అలా వెళ్ళిపోతాడు. అంటే జనం తాగాడంటే వీడు చెత్త ఫెలో అని అనుకుంటారని ఉద్దేశంతో ఆ రోజు నుండి ఇప్పుడు ఏదో ఇప్పుడు డ్రింక్ సోషలైజింగ్, ఒక డ్రింక్ అంటే సోషలైజింగ్ అయిపోయింది అనుకోండి. ఐఎమ్ నాట్ పాయింట్. తాగుడికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుని ప్రభుత్వాలే తాగండి, తాగి ఊగండి, తాగి చావండి, మీకోసం ఆరోగ్యశ్రీ, దీని మీద డబ్బులు రావాలి. ఒక్కొక్కరు ఇంత దారుణంగా ఉన్నాయండి. ఒక 100 చీప్ లెక్కర్, అదే ఆ సారాయి ఉద్యమం చేసిన ఆయన 50 రూపాయలకి చీప్ లెక్కర్ ఇస్తాం, మాకు ఓటేయండి. తాగొద్దురా బాబు, మీ ఆరోగ్యాలు పాడైపోతాయని మాత్రం చెప్పడం అనేసి చీప్ లెక్క తాగండి, సక్కు మీ ఆరోగ్యం ఆనందంగా ఉంటారు. ఒక ఆయన ఏందండి ఇది? ఒక ఆయన ఏమో మొత్తం నిషేధం పెడతానన్నారు. ఇది ఒక నియంత్రణ అనేది ఉండాలని కోరుకుంటున్నాను. నిషేధం సాధ్యంగా నియంత్రణ అనేది ఉండాలి. ఒక్క హోటల్స్ తప్ప అలా పెంచుకుంటూ ఒక ఆయన పోయారు. వాళ్ళ దుర్మార్గుడు దృష్టిలో తిట్టినాళ్ళు వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు బెల్టులు మొత్తం మొదలైనవి అంటండి. ఇప్పుడు అన్ఫార్చునేట్ అండి. నేను ఎందుకంటే దానికి సింహాచలానికి వ్యవస్థ మన ఏదో ఇవాళ కూర్చొని మాట్లాడే వ్యవస్థలో నేను సరిగ్గా పనిచేస్తే అవి మనం కాపాడుతాయి. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. పచ్చి అవినీతి పరులు ఇప్పుడు పైనుంచి ఎంత ఇస్తున్నావు పర్సంటేజ్ అని పెట్టుకుంటే ఏదో 50 లక్షలు టెండర్ వేసాడు అనుకోండి, నాకు ముందర 10 లక్షలు ఇచ్చేమని ఒక ఆయన అంటాడు, ఆ కింద ఇంకో 10 లక్షలు, బిల్లు కోసం 5 లక్షలు, మధ్యలో సంగతి ఏంటి, మధ్యలో ఇన్స్పెక్షన్, ఏందండి ఇది? సార్ ఇప్పుడు మనం కాశ్మీర్ దగ్గర పహల్గామాలో జరిగిన సంఘటన మనం చూసాము. భారతదేశానికి సంబంధించి సైన్యం కూడా దాడులు, ముఖ్యంగా ఖగర్ ఆపాలి
అని కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? అంటే మానవతా దృష్ట్యా చూసేది ఉంది, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన భారతీయులకి అలా జరిగితే కుటుంబం కళ్ళ ముందే నాశనం అయిపోతే ప్రతి ఒక్కరి బ్లడ్లోనే అది ఉంటుంది. ఖచ్చితంగా రివెంజ్ కోరుకుంటాం, కానీ పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటారు కొంతమంది. మీరేమంటారు? మొట్టమొదటిగా అండి పాల్గావ్ చాలా బాధాకరమైనది. పిల్లలు మనం చూస్తుంటే కొంతమంది సన్ని ఆ వీడియోలు షేర్ చేస్తున్నారు కదా, అందరూ బతికే ఉన్నాం బాబా అంటున్నా, తీసేయండి మిగతా వీడియోలు. కానీ 27 మంది చనిపోవటం చాలా బాధాకరం. ఆ నీచ నికృష్ట అధమాధమ ఒక మదాంధులైన ఆ పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల్ని వేటాడాల్సింది. క్వశ్చనే లేదని చెప్తున్నానండి. వాళ్ళని సిగ్గు శరం చేసే ప్రతుల మీద విషయాలు తెలియదు, కానీ వెంటాడాలి. అది ఒక ఎంత భయంకరంగా ఉండాలంటే అది ఖచ్చితంగా లెసన్ ఉండాలి. ఒకటి. రెండో విషయం నేను అడుగుతున్నాను, ఇంతకుముందు పుల్గాం విషయంలో చూశారు కదా, ఆ రోజు గవర్నర్ గారు నేను ఇచ్చారు. నేను వద్దు, అక్కడ ఆల్రెడీ బ్రీచెస్ ఉన్నాయి, వద్దయ్యా బాబు ఫ్లైట్లో విమాన పంపించండి అంటే కాదని ప్రధానమంత్రి హోంమంత్రి కూడా మాట్లాడి వాళ్ళ సైనికులు బలి చేశారని నేను మాట్లాడలేదు, గవర్నర్ గారు మాట్లాడారు. ఇవాళ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఎంతమంది లక్షల మంది రిక్రూట్ని ఆప్ చేశారన్నారు. 180,000 ఇవాళ లక్షల మంది వాళ్ళకి కాశ్మీర్లో నేను అడుగుతున్నాను, నేను మొట్టమొదటి అడుగుతున్నాను, వాళ్ళ కుటుంబాలు ఏదైతే పోయారో వాళ్ళని తిరిగి తీసుకురాలేము. వాళ్ళ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు అమ్మ నిజంగా చెప్తున్నాను, ఈ దేశం మీకు క్షమాపణ చెప్తుంది 2 విషయాల్లో. మీకు రక్షణ అని చెప్పి కల్పించలేని ప్రభుత్వాలు గతంగా. రెండోది నేను అడుగుతా ఉన్నాను, కంగనా రనౌత్ గారిని మీకు తెలుసు కదా, పరిచయం ఉందా? అదే ఆవిడ ఏదో మాట్లాడారు, బొంబాయి రక్షణ లేదంటే ఆవిడకి వై సెక్యూరిటీ పెట్టి 100 మందిని సెక్యూరిటీ పెట్టారంటే అంతమంది. ఏమండి, పహల్గాంలో ఆ నీచి నికృష్ట పాకిస్తాన్ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వంలో ఉన్న ఆ ఆర్మీ వాళ్ళు ఒక నెల రోజుల క్రితం ఏదో పిచ్చి వాగుడు వాగారు. అందులో ఒక టెర్రరిస్ట్ యాదవ్ కూడా ఒక నీచుడు ఉన్నారు, వాళ్ళు కూడా వాగారు. మనం పెంచాల్సింది పోయి ఈ టైంలో సెక్యూరిటీ, ఎండాకాలం కదండి, పెంచాల్సింది పోయి ఆ పహలంగా కొండ మీద కూడా 4 చోట్ల పెట్టవచ్చు. కొండ ఏం కాదండి, పోనీ టైల్స్ వేసుకుని దిగుతారు, కొంచెం పైన ఉంటుంది వ్యాలీ, కొంచెం పైకి దిగితే వ్యాలీలో ఉంటుంది. ఆ కంగనా రనౌత్ గారికి ఇచ్చిన సెక్యూరిటీలో 10వ వంతు మందిని, కనీసం 10 మందిని 10 మందిని అక్కడ పెడితే ఇంత దారుణం జరిగేదండి కాదు. నేను అడిగిన దాంట్లో కనీసం వాళ్ళ పేర్లు అడిగి మరి టెర్రరిస్టులు వచ్చి ఎవరో దాడి చేసి వెళ్ళిపోతారు. తాపీగా కాఫీలు టీలు తాక్కుని ఒక్కొక్కరిని అడుక్కుని ఒక్కొక్కరిని బట్టి ఏందండి నాకు అర్థం కాదు. చనిపోయినందుకు గాను భారతదేశానికి సంబంధించి వాళ్ళు టెర్రరిస్టులు ఏదైతే ఒక ఉన్మాదం చేశారో ఎక్కడుందో తెలుసా పహల్గాం? ఇంతకు మీకు చాలా మంది తెలియదండి. ఇదిగోండి, ఇది లైన్ పైనుంచి ఎవరో కార్గిల్ రాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ 1971 టైంలో తుర్తుక్ అనే ప్రాంతాన్ని మన అధీనంలోకి, పాకిస్తాన్లో ఉండేది ఎప్పుడు ఆక్యుపైడ్, మనం వెళ్ళి మన అధీనంలో ఉంచుకున్నాం. అందుకని పైనుంచి రావడం కష్టం అవుతుంది. ఈ కింద ఎక్కడుంటే ఎక్కడి నుంచి శ్రీనగర్ లేకపోతే గుల్మార్గ్, సోన్మార్గ్ పైన ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 100 కిలోమీటర్ లోపల కాశ్మీర్ మధ్యలో ఉంది. అది అంతవరకు ఎలా వచ్చారండి? గౌరవ ప్రధాని మోడీ గారు ఇంతకుముందు స్పష్టంగా మా వీడియో వేయండి ఒకసారి. ఏ ఆప్కా సీమ మీ చేతిలో ఆయుధాలు కంట్రోల్ చేసే ఉంది, డబ్బులు కంట్రోల్ చేసేది ఉంది, ఆర్మీ ఉంది, వేగులు వ్యవస్థ ఉంది, సిగ్గు లేదా ప్రధాని అని చెప్పి తిట్టారు కదా ఆయన. నువ్వు ఎక్కడికి వస్తారు ఈ వీళ్ళను? అప్పుడు ప్రధాని తిట్టుకున్నట్టున్నారు. నేను అడుగుతున్నాను, ఆ సెంటర్లో ఉంది కదా, ఆ నికృష్ట నీచులు వాళ్ళు రావడానికి ఒక మనుషులు కాదనమాట వాడు. ఇంత దూరం అంటే నేను ఐ డోంట్ వాంట్. దీన్ని బట్టి కొంతమంది అంటున్నారు బీహార్ ఎన్నికల కోసం ఈ మోడీ గారు చేయించారు, అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడండి. దేశభక్తి అందరిలో ఉంటుంది. పచ్చి రాజకీయాల కోసం పహల్గాంలో కాదు, పుల్గాంలో చనిపోయిన వాళ్ళ శవాల మీద ఓట్లు అడుగుతున్నామని ఆ రోజు ప్రధానమంత్రి గారు ఓట్లు అడుక్కోలేదా? వీటి చూడండి ఒకసారి. అంత నీచాన్ని పాల్పడతాను. కానీ ఆయన ఓపెన్ చేశారు, లేకపోతే ఆయన ఎట్టి పరిస్థితులు నేను నమ్మను. నెగ్లిజెన్స్ ఉండొచ్చాము కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ 3 అంచెల భద్రత ఉంటుంది, దాన్ని దాటుకుని వచ్చి ఇప్పుడు వచ్చారు సార్, వచ్చి విచక్షణ రహితంగా కాల్చి పారిపోలేదు, వాళ్ళతో మాట్లాడారు, పిల్లల్ని తోసివేశారు, వాళ్ళ బట్టలు తీసంటే ఇంత టైం వరకు మన ఆర్మీ ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ సెక్యూరిటీ కాదు. అంటున్నారు. ఆరు నాబు గౌస్వామి అని ఒక ఆయన అంటండి. నేను నాతో కూడా చర్చిలో నాతో కూడా చర్చిలో గౌస్వామి, ఆ గౌస్వామి గారు అంటాడు ఒక చర్చిలో, ఏదంటే ఈ కాశ్మీరీ పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉమర్ దబ్బులు ఆయన యాంకర్ అయింది అసలు. నాయన దాన్ని రాష్ట్ర హోదా తీసిన తర్వాత ఇవాళ అక్కడున్న 80,000 మంది, 1,00,000 మంది లోపు పోలీసు వ్యవస్థను కూడా ఏదైతే ఉందో మొత్తం అది కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారి అధీనంలోకి వచ్చింది. ఇప్పుడు కేంద్ర భద్రతా దళాలు
అంటే అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మిగతా వాళ్ళు కానీ సరిహద్దు భద్రతలు ఇండో టిబెటల్ పోలీసుతో పాటు మిలిటరీ, దీంతో పాటు అక్కడున్న స్థానిక పోలీసులు అందరూ కూడా కేంద్ర అధీనంలో ఉన్నారండి. నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందండి ఇది. వాళ్ళు మాట్లాడే దేశభక్తి హిందువులం కాదా? హిందువులం, ఖచ్చితంగా హిందువులం మేము. అది ఒక హిందూ మతం, నేను కూడా మతం మీద ఉగ్రవాదులకు మతం కులం ఉండదని గౌరవనీయులు మోడీ గారు అన్నారు. వీడియో ఏంటి బూతులు తిడుతున్నారండి అలా అన్నాళ్ళు. మరి మోడీ గారిని తిడతారు వీళ్ళు. మోడీ గారు అందరూ ఇంతకుముందు అన్న ఉగ్రవాదులకు కులం మతం లేదు, వాళ్ళు ఉగ్రవాదులు. నేను చెప్తున్నా ఈ దేశ సార్వభౌమత్వం జరిగిన దాడి ఇది. ఆ నీచ నికృష్టులు చేసింది దేశ సార్వభౌమత్వం మీద చేసిన దాడిగా భావించాలి. మతం కూడా మతం కూడా లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇస్లామిక్లో ఉన్న మత తీవ్రవాదం ఉంది, అన్ని మతాలు ఉంటుంది. ఆ తీవ్రవాదాన్ని సెక్యులరిజం పక్కన దాటుకుని ఇది కూడా మైనస్ పాయింట్ ఉంది. మనం నీళ్లున్న పాలకు రెండు మాట్లాడాల్సింది. అందువల్ల అది చాలా దుర్మార్గం ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ యుద్ధం వస్తే పరిస్థితులు ఏంటి? ముందు ఒకటి చెప్తున్నాను, ఆక్సాయ్ చీన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేసింది. తర్వాత ఇది పాక్ పిఓకే అండ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి ఉంది, గిల్గిట్ ఒకటి ఉంది. ఇవాళ కాశ్మీర్ మ్యాప్లో మనకు కనపడేది మళ్ళీ దీనికి వాళ్ళ కారంకూర రహదారి వేసుకోవడానికి సగం అది వ్యాలీ ఒకటి ఇచ్చారు. మన కాశ్మీర్లో 100 కిలోమీటర్లు ఉంటే మన ఇండియా కంట్రోల్లో ఉంది వాళ్ళ కేవలం 46-47 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ముందల ఆక్సాయ్ చీన్ ప్రాంతాన్ని ఇవాళ మనం ఆక్యుపై చేసుకోవాలి. చైనాది వాళ్ళని నడుము ఇస్తే తర్వాత పాకిస్తాన్ తర్వాత ఈజీ అండి. ధైర్యం ఉన్న 54 ఇంచీలు అనుకుంటే మరి నేషనల్ మ్యాప్స్ పార్లమెంట్లో మాట్లాడారు. చైనా వాడు వచ్చి ఈ మధ్యకాలంలో గత 5-6 ఏళ్లలో ఇండియా భూభాగం పశ్చిమ గోదావరి జిల్లా అంత భూభాగాన్ని ఆక్యుపై చేసేసి అక్కడ వేసుకున్నారని శాటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, అది ఉన్నాయి, అన్నీ చెప్తున్నా సరే ఇంతవరకు ప్రజలకు వివరణ ఇవ్వాలి మన దేశ ప్రభుత్వం. మరి 54 ఇంచుల సంగతి తెలియదు అది చెప్తున్నానండి. ఇవాళ ఇందిరాగాంధీ గారి మీద సిగ్గులేని బ్యాచ్ వాళ్ళ మీద కామెంట్ చేస్తాను. దమ్మున్న లేడు ఇందిరాగాంధీ ఉంటే గడగడ కాదు ఇటు చూడటానికి కూడా సాహసించడానికి పిరికి తొత్తులా బతికేదా ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు మన తమ్ముడు వేళ భరించలేము, దానికి విడుదల చేయడానికి ఏం చేస్తాం, ఎత్తిమే పెట్టుకుంటామా, మనం పోషిస్తామా? కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కింద వచ్చిన సిమ్లా ఒప్పందాన్ని తీసుకొచ్చి ఇంకొకసారి ప్రపంచ స్థాయిలో ఈ కాశ్మీర్ మీద ద్వైపాక్షిక సమస్యలు మనమే మాట్లాడుకోవాలి. అంతర్జాతీయంగా వాల్యూ కోల్పోయింది. ఆ రోజు మైనస్ పాయింట్లు ఉండొచ్చు, ఆ రోజు ఒక 10 పాయింట్లు ఉంటే 2 పాయింట్లకు అనుకూలంగా ఉండొచ్చు, 8 పాయింట్లు ఉన్నాయి. ఆవిడని కూడా అవమానిస్తున్నారండి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్. ఉండాలి.